జాన్వీ కపూర్ కెరీర్లో సరైన సక్సెస్ పడి చాలా కాలం అవుతుంది. ఇంకా చెప్పాలంటే ధడక్ తర్వాత చేసిన సినిమాలేవి ఆశించిన ఫలితాలు అందించలేదు. టాలీవుడ్లో లాంచ్ అవ్వనంత కాలం అమ్మడి ఎంట్రీపై విపరీతమైన బాజ్ క్రియేట్ అయింది. కానీ దేవరతో లాంచ్ అయిన తర్వాత అందులో అమ్మడి పాత్రకు ప్రశంసలకు బదులు విమర్శలు ఎదుర్కొంది. దేవరకు డివైడ్ టాక్ రాగా అందులో జాన్వీ పాత్ర విమర్శలకు గురైంది. జాన్వీ 6 ఏళ్ల కెరీర్లో 7-8 సినిమాలే చేసింది. వాటిలో చెప్పుకోదగినవి ధడక్, ఆ తర్వాత దేవర మాత్రమే. దేవరతో పాటు గత ఏడాది మిస్టర్ అండ్ మిస్టర్స్ మహి, ఉలే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అంతకుముందు ఏడాది ఇంకా ముందుకెళ్లిన జాన్వీ ఖాతాలో విజయాలు ఎక్కడ కనిపించలేదు. గతం తరహాలో ఇప్పుడు థియేటర్లోకి వచ్చిన మామ అనిపిస్తే సరిపోదు, బ్లాక్ బస్టర్ పడాల్సిందే. ప్రస్తుతం జాన్వీ కపూర్ నటిస్తున్న హిందీలో 2 చిత్రాలు రిలీజ్కి రెడీ అవుతున్నాయి. సన్నీ సంస్కారికి, తులసి కుమారి పరం సుందరి చిత్రాల్లో నటిస్తుంది. అలాగే తెలుగులో ఆసి 16లోనూ నటిస్తుంది. ఈ 3 ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వాటిపై అంచనాల సంగతి పక్కన పెడితే జాన్వీ మాత్రం హిట్ కొట్టాల్సిందేనని టాక్ బలంగా మొదలైంది. ఈ సినిమాలు కూడా అటు ఇటు అయితే జాన్వీ సక్సెస్ రేస్ నుంచి పూర్తిగా తప్పుకోవాల్సిందేనని మాట అంతే బలంగా వినిపిస్తుంది. మరి ఈ విషయాలన్నీ జాన్వీ ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటుందో చూడాలి.